పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈ రోజు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చర్చించుకుందాం. మొదటిగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే, కృష్ణాలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యం, తెరపైకి కొత్త ప్రాజెక్టులు. ఇక బేసిన్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు. బ్రిజెస్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనున్న ప్రభుత్వం ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇక ఏదైతే ఈ నెల 23 జరగబోయే ఢిల్లీలో జరగబోయే ఈ కృష్ణా బేసిన్కి సంబంధించి ట్రిబ్యునల్ ముందు అయితే కనుక అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ విచారణ అయితే జరగబోతుంది. సో దానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక అన్ని రకాల దీనికి అంటే రేపు జరగబోయే విచారణకు సంబంధించి సన్నద్ధమవుతుందని అయితే వీళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కార్యరూపం అనేది దాల్చిన ఈ ప్రాజెక్టులను కదిలించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే, నీటి కేటాయింపులకు సంబంధించి అంటే అదనపు నీటి కేటాయింపు, అలాగే రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు కోసం ఇవన్నీ కూడా కొత్తగా చేపట్టడానికి ఉత్తర్వులు ఇచ్చి, అలాగే కార్యరూపం దాల్చడానికి ప్రాజెక్టులను అయితే కనుక నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, కొన్ని కీలక నిబంధనలపై స్టే, వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమన్న సుప్రీంకోర్టు. ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని వెల్లడి, తుది విచారణలో పూర్తి వాదనలను వినిపించవచ్చని సూచన. ఇక మరొక వార్తను చూసుకుంటే, కొన్ని కీలక నిబంధనలపై స్టే, వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమన్న సుప్రీంకోర్టు. ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని వెల్లడి, తుది విచారణలో పూర్తి వాదనలు వినిపించవచ్చని సూచన. ఇక స్వాగతించిన ముస్లిం సంస్థలు. ఇక ఏదైతే వక్ఫ్ చట్టానికి సంబంధించి చట్టంలో జరిగిన సవరణలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చారు. కొంతమంది వ్యతిరేకులు అంటే ఈ చట్టంలో ఈ జరిగిన సవరణలన్నీ కూడా కరెక్ట్ కాదు, దీనిలో వ్యతిరేకతను చూపిస్తూ కొంతమంది ఏవైతే పిటిషన్ తీసుకొచ్చారో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో దానికి వాదన అనేది జరిగింది. సో ఇందులో ఈ చట్టాన్ని మొత్తాన్ని కూడా నిలువరించలేమని చెప్పేసి సుప్రీంకోర్టు వెల్లడించింది. కానీ వీటిపైన అంటే కొన్ని నిబంధనలపై మాత్రం స్టే విధించగలమని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక ఏదైతే నిన్న జరిగిన ఈ యొక్క వాదనలో భాగంగా అంటే అక్కడున్న ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, అలాగే న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ మసీహ్లతో కూడిన ధర్మాసనం అయితే కనుక మొత్తం 128 పేజీల ఉత్తర్వులతో అయితే కనుక ఈ యొక్క వాదనని వినిపించింది. అలాగే ఈ యొక్క నివేదికను అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్త, సంక్షోభం ఉన్న ఎక్కువ ఉద్యోగాలు ఫార్మా రంగంలోనే, ప్రారంభ వేతనమే కొలమానం కాదు, అనుభవం తర్వాతే భారీగా ప్యాకేజ్ వస్తుంది. ఇకపోతే ఏదైతే మనం అందరూ అనుకుంటాం భారీగా ప్యాకేజెస్ అంటే కాలేజ్ డిగ్రీ బీటెక్స్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి ఐటీ వాళ్ళకి ఎక్కువ వస్తాయి, ఐటీ శాలరీస్ అవే బాగుంటాయని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇటు ఫార్మా రంగంలో కూడా వాళ్ళకు కూడా ఎక్కువ శాలరీస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాలరీస్ వచ్చే రంగంలో ఫార్మా కూడా ఉంది. కానీ అంటే విద్యార్థులు ప్లేస్మెంట్స్లోనే అంత ఎక్కువ ఆశించకుండా మొదటిగా నేర్చుకోవడానికి ట్రై చేసి ఆ తర్వాత అయితే ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పేసి ఈనాడు ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత, ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్లు ఎన్హెచ్ఏ ప్రకటించినట్లు తెలుస్తుంది. అలాగే మరొక వార్త, కళాశాలల బంద్ విరమణ, సర్కారుతో చర్చలు సఫలం, వారంలో 600 కోట్లు, దీపావళి లోపు మరో 600 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇకపోతే కనుక ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఆగిపోయిందని చెప్పేసి, ఆ బకాయిలు ఎన్నో సంవత్సరాల నుంచి అలా ఉన్నాయని చెప్పేసి ఇప్పటి వరకు అనేక ప్రైవేట్ కళాశాలలు బయటకు వచ్చి బంద్నైతే పిలుపునిచ్చాయి. 2 రోజుల పాటు కూడా అంటే నిన్నటి నుంచి స్కూల్ కాలేజెస్ అనేవి బంద్ చేస్తామని చెప్పేసి. సో దానికి సంబంధించి ఇటు ప్రభుత్వాలు అయితే 2 రోజుల నుంచి చర్చలు జరిపి ఈ చర్చలో సఫలమైనట్లయితే తెలుస్తుంది. మొత్తం 1200 కోట్లు అయితే ఇస్తామని చెప్పి, సో ప్రస్తుతం 600 కోట్లు, దీపావళి తర్వాత మరొక 600 కోట్లు ఈ సంస్థలకి ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లు మొత్తం అంటే ఈ యొక్క సఫలమైనట్లు తెలుస్తుంది చర్చలు మొత్తం కూడా. ఇక మరొక వార్తను చూస్తే, వీధి దీపాలపై పక్కాగా లెక్క, ప్రతి లైటు వెలగాలి, అవసరమైన టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పురపాలక సంఘాల్లో వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశించారు. ఇక అవసరమైన అన్ని ప్రాంతాల్లో ఎల్ఈడి లైట్లను బిగించి వాటి నిర్వహణ బాధ్యతలను గ్రామాల్లో పంచాయతీలకు అప్పగించాలని సూచించినట్లుగా తెలుస్తుంది. వీధి లైట్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కోసం అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. మరొక వార్త, వంతారపై సిట్ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు. ఇక అధ్యయనం చేసిన తర్వాత కీలక చట్టాలు
వంతారపై చేయబడిన అన్ని ఆరోపణలు ప్రత్యేక పరిశోధన బృందం సమర్పించిన నేటి నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు విచారించి కొట్టివేసిందని చెప్పేసి అయితే అంటున్నారు. ఇకపోతే కనుక ఏదైతే ఈ వాంతారా అనేది రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళది అంటే జంతు సంరక్షణ కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఇది గుజరాత్ ప్రాంతాల్లో అయితే ఉంటుంది. సో అక్కడ కొంతమంది అంటే నేతలు కావచ్చు, లేకపోతే ప్రజలే కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ వాంతారాలో అక్రమంగా కొన్ని జరుగుతున్నాయి. అంటే జంతువుల్ని తీసుకురావడమే కావచ్చు, లేకపోతే వాటిల్ని చంపడమే కావచ్చు, లేకపోతే అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఆరోపణ వచ్చిన తరుణంలో సుప్రీంకోర్టు అయితే దీన్ని ఎప్పటి నుంచో పరిశీలించి విచారించి ఈ రోజు అయితే తీర్పుకు వచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ అలాగే ఇందులో సిట్ని కూడా ఏర్పాటు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అది ఏర్పాటు చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్న నెలల నుంచి కూడా గమనించి ఈ యొక్క తీర్పుకు అయితే వచ్చినట్లు తెలుస్తుంది. ఎలా అంటే ఇక్కడ ఎలాంటి ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా నిజం కావు అని చెప్పేసి సుప్రీంకోర్టు విచారించి కొట్టివేసిందని చెప్పేసి అయితే ఇందులో మెన్షన్ చేశారు. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుందాం. వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనల నిలిపివేత, ఇస్లాంను కనీసం 5 ఏళ్ల అనుసరిస్తేనే ఆస్తిని వక్ఫ్కు ఇవ్వాలన్న రూలుపై స్టే. ఇక కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా వక్ఫ్ ఆస్తిపై పరిగణించరాదని నిబంధన నిలుపుదల. ముస్లిమేతరులు కేంద్ర వక్ఫ్ బోర్డులో 4, రాష్ట్ర బోర్డులో 3కి మించరాదని చెప్పేసి అంటున్నారు. ఇక సిజేఐ జస్టిస్ గవాయ్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు, మొత్తం చట్టంపై స్టేకు నిరాకరణ. ఇక చట్టాన్ని పూర్తిగా నిలిపివేయబడమన్నది అత్యంత అరుదైన కేసుల్లోనేనని వ్యాఖ్యానించారు. ఇక చట్టం రాజ్యాంగబద్ధతపై తుది వాదనలకు ఆ ఆదేశాలు అడ్డంకి కావని స్పష్టం చేశారు. ఇకపోతే ఈ వక్ఫ్ బోర్డు చట్టంకి సంబంధించి అందులో జరిగిన సవరణలకు సంబంధించి స్టేకి సంబంధించి అయితే ఇందులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఉన్నత విద్యా సంస్థలకు 600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఓకే. ఇక ప్రభుత్వాలు ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలు తో జరిగిన ఈ యొక్క మీటింగ్ లో సఫలమైనట్లు తెలుస్తుంది. మొత్తం ఏదైతే 1200 కోట్లు ఇస్తామన్నారో అది 2 విడతలుగా 600 కోట్లు, అలాగే తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత అంటే దీపావళి తర్వాత మరొక 600 కోట్లు ఇస్తామని చెప్పేసి అయితే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్త, విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాం, వారిని భయభ్రాంతులను చేయడం మా అభిమతం కాదు. చిప్స్, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, సిప్పుల తయారీని విదేశీ ఉద్యోగుల నుంచే మేము నేర్చుకుంటున్నాం అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇక అక్రమ వలస పేరిట ఇటీవల దక్షిణ కొరియా కార్మికులు నిర్బంధం, అమెరికాలో పెట్టుబడులపై మా సంస్థలు ఆలోచిస్తాయి జాగ్రత్త. ఇక దక్షిణ కొరియా హెచ్చరిక, అమెరికా అధ్యక్షుడు దిట్టుబాటు చర్య అని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్త, కప్పింది కాంగ్రెస్ కండు అనే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ భేటీలోనూ పాల్గొన్నారు. ఆ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం కలిసింది కాదు, ఫిరాయింపే అని చెప్పేసి అంటున్నారు. ఇక ఎమ్మెల్యే ఫిరాయింపులపై అసెంబ్లీ అదనపు కార్యదర్శికి ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్, ఏదైతే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరినట్లు ఈ పార్టీ ఫిరాయింపు అనేది జరిగిందని చెప్పేసి ఏదైతే కోర్టులో ఈ యొక్క కేసు వేశారో దానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి అయితే ఈ యొక్క అన్ని ప్రూఫ్స్ కూడా అందజేసినట్లు తెలుస్తుంది. ఇటు రాహుల్ ను కూడా కలిశారు, ఆయనతో ఫొటోస్ కూడా దిగారని చెప్పేసి అంటున్నారు. మరొక వార్త, కోటి కార్డులు, ఇక రికార్డ్ స్థాయికి చేరిన తెల్ల రేషన్ కార్డులు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడే నాటికే 89,95,282 ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇక కొత్త కార్డుల పంపిణీతో ఇది మరింత సంఖ్యకైతే చేరింది. మరొకరిత 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ, మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలన్న సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ రిపీట్, మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలన్న సీఎం రేవంత్. ఇక బ్యారేజీతో ముంపు, నీటి లభ్యతపై అధికారుల కసరత్తు. 1500 ఎకరాలకు గరిష్ట పరిహారం చెల్లించే యోచన, 80 టీఎంసీలతో ప్రాజెక్టుకు కొత్త డిపిఆర్ రూపకల్పన. ఇక తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపునకు చేస్తున్నారు. అయితే పోతే కనుక ప్రాణహిత చేవల్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అలాగే దీన్ని 1500 మీటర్ల ఎత్తులో చేపట్టాలని నిర్ణయించినట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే, ఫీజు చర్చలు సఫలమయ్యాయి, బకాయిల్లో 600 కోట్లు వీలైనంత త్వరగా విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇక మిగతా బకాయిలు భవిష్యత్తులో ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు మాట్లాడారు. అలాగే ఆయనతో పాటు కూడా మరికొంతమంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఈ మీటింగ్ లో పాల్గొని
ఈ యొక్క మాటలను అయితే కనుక సఫలమయ్యాయనే చెప్పాలి నిన్న జరిగిన ఈ యొక్క విషయంలో. అలాగే రేపటి నుంచి ఇక మరొక వార్త, ఆరోగ్యశ్రీ సేవలపై గందరగోళం. నేటి అర్ధరాత్రి నుంచి సేవలు బంద్ చేస్తామన్న ఆసుపత్రులు. ఇక బకాయిల్లో 100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం బంద్ కొనసాగింపుపై యాజమాన్యాల్లో భిన్నాభిప్రాయాలు. సేవలు నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, వీధి దీపాలకు సోలార్ పవర్. ఇక సాధ్యాలపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్తో వీధి దీపాలు అనుసంధానం చేయాలి. అలాగే వీధి దీపాల నిర్వహణ ఏర్పాటు అధికారం సర్పంచులకే ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఇటు సిటీలోని అలాగే బయట గ్రామాల్లో కూడా ఈ యొక్క వీధి దీపాలు అనేవి ఉండే విధంగా చూసుకోవాలని చెప్తున్నారు. ఇక మరొక వార్త, వంతారాకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్. ఇకపోతే ఏదైతే రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళది వంతారాలో కొన్ని అవకతవకలు జరిగాయి, అక్కడ అనేక ఆరోపణలు వచ్చాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు అయితే సిట్ని ఏర్పాటు చేసి ఇప్పుడు విచారణ జరిపి వీళ్ళకి మొత్తం వంతారాకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కేసు అనేది క్లోజ్ అయింది. ఇలాంటివి మళ్ళీ రాకూడదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పినట్లుగా అయితే ఈ వార్తలో తెలుస్తుంది. ఇక ఈ రోజుటి వార్తల్లో ఇవి ముఖ్య అంశాలు. మళ్ళీ రేపటి వార్తాపత్రికల్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరలోకల్.